ఈ మొక్క పేరు ఏంటో తెలుసా? ఇది చూడండి ఎంత పెద్ద వృక్షం ఉందో. ఈ మొక్క పేరు వీటికి రామఫలం మొక్కలు అంటారు. ఈ మొక్కని వీటికి ఇంత మొక్క ఉంది, ఇంత పెద్ద మొక్క ఉంది. సీజన్లోని ఎప్పుడు ఎండాకాలం కాస్తుంది అనుకుంటా. ఒక 10 కాయలు కూడా ఇవ్వదు. చెట్టు తీయకుండా ఉంచామంటే కొంచెం నీడగా ఉంటుందని ఉంచాము, కానీ అందుకేనేమో ఈ చెట్టు కాయలకి అంత డిమాండ్ ఉంటుంది. ఇంత చెట్టు ఉంది కానీ ఒక 10 కాయలు అంతే, 10 పళ్ళు మాత్రమే ఇస్తుంది, అంతకన్నా ఎక్కువ ఇవ్వదు. కానీ ఇప్పుడు పువ్వు కూడా లేదు, చూపెడదామంటే దీని పువ్వు ఎలా ఉంటుందో చూపెడదాను. సంపెంగ పువ్వు మాదిరి, పచ్చ సంపెంగ పువ్వు మాదిరిగా ఉంటుంది. పువ్వు కూడా వేయలేదు ఇంకా, చూపిస్తానండి. ఒక పువ్వు ఉంది, చూపిస్తానండి. ఓకే, ఇగో చూడండి దీని పువ్వు ఎలాగుందో. అవి కూడా సరిగ్గా నిలబడవు, ఇవి కూడా సరిగ్గా నిలబడవు. ఇటు కూడా ఉంది చూడండి, దగ్గరలో ఉంది, నిలబడవు. ఈ పువ్వు చూడండి ఎలా ఉందో. ఇవి కూడా పువ్వు నిలబడదండి, నిలబడకే అనుకుంటాను. కాయలు ఎక్కువ కాయవు మహా, కాకపోతే ఒక 10-12 కాయలు కాస్తాయేమో సీజన్ మొత్తం కలిపి. చూడండి ఎక్కడ చూసినా ఎక్కడ పువ్వు కనబడదు మీకు, ఎక్కడో ఒక దగ్గర, ఎక్కడో చాలా అరుదుగా ఉంటాయి అంతే. అవి కూడా రాలిపోతాయి. రాలిపోవడం వలన కాయలు పెద్దగా కాయవు, కానీ టేస్ట్ ఉంటాయి. ఆ టేస్ట్ వల్లనే రేటు కూడా ఉంటుంది. అదే రామఫలం అంటారు కదా, ఆ చెట్టు అనమాట. ఇది చూడండి దగ్గరగా పెడుతున్నాను, చూసారా? ఇది రామఫలం మొక్క అండి. ఎంత పెద్ద వృక్షం ఉందో, ఆ వృక్షం అంతా కలిపి 10 పళ్ళు కాస్తుంది. ఆ 10లోని 4-5 కిందే పడిపోతాయి.